హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా? ఆలు బజ్జీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. అందులో ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత చూడండి, అందులో ఏదో డస్ట్ వచ్చేసింది. అందులోనే కొంచెం వాము యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం వంట సోడా కూడా వేసేసుకోవాలి. మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కలిసేవరకు మంచిగా కలుపుకోవాలి. పిండిలో అన్నీ కలిసేవరకు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఏమైనా పిండి ముద్దలు ఉంటే పోతాయి. చూడండి, శనగపిండి కదా, ఉండలు లేకుండా ఉండడానికి ఇలా కలుపుతూ ఉండాలి. తొందరగా ఉండలు కట్టేసిద్ది, అందుకే అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, నేను ముందుగానే తొక్క తీసేసి నీట్గా కట్ చేసేసి వాటర్లో వేసి పెట్టుకున్న ఆలు ముక్కలు. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ అయితే హైలోనే పెట్టేశాను. అది బాగా వేడవ్వాలి. ఒక్కటైతే వేసి చూసాను. సో మంచిగా వాటర్లో నానపెట్టుకున్న ఆలు ముక్కలు ఒక్కొక్కటి అలా పిండిలో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. పిండి ఎక్స్ట్రా ఎక్కువ రాకుండా దానికి వచ్చిన పిండిని ఇలా అనేసి అందులో వేసేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి అలా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. సో అన్నీ టిష్యూ పేపర్లోకి తీసుకున్నాను. తర్వాత అలానే ఇంకో రౌండ్ కూడా వేసేసుకోవాలి. చూడండి, అలానే అన్నీ అయిపోయే వరకు అలా వేసుకోవాలి. కంప్లీట్గా అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.